రాష్ట్రం మొత్తంలో వాస్తవం ముఖ రైట్. వెల్కమ్ బ్యాక్ టు ద బిగ్ డిబేట్. ప్రస్తుతం మన ఏదైతే ఉన్నదో మనతోటి బీజేపీ నాయకులైనటువంటి అల్జాపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం ఏదైతే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకదాటిగా ఇక్కడ రాజ్యమేలింది తెలంగాణలో, తర్వాత ఎప్పుడైతే వచ్చిందో ఎలక్షన్స్లో పోయిన సమయంలో ఒక్కసారిగా కాంగ్రెస్ చేతుల మీద ఓడిపోయింది. ఆ ఓడిపోయిన సందర్భంగా ఈరోజు కేటీఆర్ ఏదైతే మాట్లాడుతున్నారో, కోడంగల్ నుంచి వెళ్ళి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి మరొకసారి ప్రజలలో వెళ్ళు, ఓట్ల ద్వారా గెలిచి చూపెట్టు అని చెప్తున్నారు. దీనిపై రాజకీయ లబ్ధి పొందడానికే రాజీనామాలు కోరుతున్నా, లేక వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ విఫలమైందని మీరు అనుకుంటున్నారా? డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ విఫలమైంది వాస్తవమే. అనేక అంశాల్లో ప్రామిస్ చేసి అమలు చేయలేదు. వాళ్ళు బోల్లో నిలబడ్డారు, ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తా ఉన్నారు. బట్ వాట్ అబౌట్ కేటీఆర్ అండ్ కేసీఆర్? 10 సంవత్సరాల కాలం పాటు వాళ్ళు రాజ్యం వెళ్ళినారు, మేనిఫెస్టో రిలీజ్ చేసి ఎన్నికలకు వెళ్ళి ఓట్లు అడిగినారు. మరి వాళ్ళు ఎన్నిసార్లు రాజీనామా చేయాలి? అట్లయితే ప్రతి నెల రాజీనామా చేయాలి. రోజుకో వాగ్దానం ఖాళీ అయింది, వాళ్ళకు మాట ఇచ్చి తప్పినారు కదా. రైట్ ఫ్రమ్ ముఖ్యమంత్రి పదవి నుంచి పడితే, డబల్ బెడ్రూమ్ ఇంగ్లాండ్ నుంచి పడితే, నిరుద్యోగ వృత్తి కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు, దేర్ ఆర్ మెనీ ఇష్యూస్. వాళ్ళు ప్రామిస్ చేసి ఎలక్షన్స్ లో ప్రామిస్ చేసి మాట తప్పినారే. రెండోసారి 18లో గెలిచిన తర్వాత పాత ప్రామిస్ అన్ని కూడా మాఫీ చేసిన జనాలు మాకు మళ్ళీ ఓటేసినారు, మళ్ళీ గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటలు ప్రజలు ఓటేసినట్టు మీకు మాఫీ చేసినట్టు కాదు. మాట తప్పిన విషయం చరిత్ర ఉండిపోతుంది. ఇవాళ మీరు మాట్లాడుతున్నారు, మీరు గుర్తు చేసుకురా కేటీఆర్ గారు, కేసీఆర్ అండ్ కంపెనీ ఎన్ని ప్రామిస్ చేస్తారు, ఎన్ని రకాల ప్రజలకు ప్రలోభ పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు ఓట్లు పొందడానికి. అవన్నీ అమలు చేస్తారా మీరు? అట్టా నేను కాంగ్రెస్ సపోర్ట్ చేయట్లేదు సుమా. కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేసింది, అదే మీ దారిలో కాంగ్రెస్ పార్టీ నడిచింది. అనేక ప్రామిస్లు ఇచ్చి కేసీఆర్ గారు మళ్ళీ మాట తప్పినా కానీ ఓట్లు వేసినారు కదా. ఏం కాదు, తెలంగాణ ప్రజలు భోలా, మనం కూడా అంతకన్నా ఎక్కువ ప్రామిస్ చేద్దాం, స్కీములు ఫ్రీబీస్ రిలీజ్ చేద్దాం, ప్రజలు ఓట్లు వేస్తారని భావించి మీ దారిలోనే కాంగ్రెస్ పార్టీ వచ్చింది. వాళ్ళు మీ దారి తొక్కుతా ఉన్నారు. వాళ్ళు మాట తప్పి కావాలనే చేత కాదు, డబ్బులు లేవు అని తెలిసి కూడాను అమలు కాదు ఏ కోశాన కూడా అని చెప్పి తెలిసి కూడా ప్రామిస్ చేసినారు. వాళ్ళు బోల్లో నిలబడతా ఉన్నారు. మళ్ళీ మీరు ఛాలెంజ్ చేసి అబ్బా, మీకేమో ఆ యొక్క శాంక్టిటీ ఉంది ఆ మాటల్లో, మీ నిజాయితీ ఎక్కడ మీ మాటల్లో మీకు గుర్తుకు రావాలా? మీరు ఛాలెంజ్ విసిరినప్పుడు రాజీనామా చేస్తా, 50,000 తక్కువ వస్తే నేను రాయకెలా ఉండా, సన్యాసం తీసుకుంటా అని కేటీఆర్ మాట్లాడుతా ఉన్నారు. అట్లయితే మెడ కోసేస్తా అని చెప్పినారు కేసీఆర్ గారు. నేను మాట తప్పి మనిషిని కాదని చెప్పేసి. అంటే కాబట్టి ఇవన్నీ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే మాటలు ఇక తెలంగాణ ప్రజలు సహించరు. ఇప్పటిదాకా మాఫీ చేసి మీకు ఓట్లు వేసినారు కానీ ఇక ముందు రెండు కూడా ఒకటే, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి తేలిపోయింది. రెండు పార్టీల గురించి మాట్లాడుతూ ఉన్న ప్రజలందరూ కూడాను ఒక ఆరోపణ లేనటువంటి ఒక స్వచ్ఛమైన రాజకీయాలకు మరి మార్గం చూపించేటువంటి సుపరిపాలన అందించేటువంటి పార్టీ కావాలి. 1 yearకే మాకంత బాగా యాస్టకు వచ్చింది ఈ రేవంత్ సర్కార్ అని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. అట్టని మీరు సంతోషపడకండి కేసీఆర్ గారు అని కంపెనీ. వారి మీద కోపం వస్తే మాకేసారులే అని అనుకోనికి వీల్లేదు ఏ కోశాన కూడాను. మీరు వాళ్ళు ఒకటే కాబట్టి మీ ఇద్దరి మీద కూడాను ఈ మాటలు ఏ కోశాన కూడా సూట్ కావు, ప్రజలు నమ్మరు. ఓన్లీ భారతీయ జనతా పార్టీ. రైట్. ఒక విషయం మీతోనే అర్థాల్చుకోండి. నీరు నిధులు నియామకాలు అని ఏదైతే నినాదంతో కేసీఆర్ గారు పార్టీని తీసుకొచ్చారు ముంగటికి. అయితే ప్రస్తుతం ఏదైతే ఉన్నదో రైతులకు సంబంధించిన రైతు బంధు, అలాగే ఫ్రీ బస్సు, అలాగే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన కానీ ఉద్యోగాలు కానివ్వండి, దీనికి సంబంధించి భర్తీ చేస్తున్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కానీ ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే స్థానిక సంస్థలు వచ్చాయి కాబట్టి, అంటే కాంగ్రెస్ పదం ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్తున్నా. ఉదాహరణకు వీఆర్ఏలకు సంబంధించింది గత 3-4 రోజుల క్రితమే మనం వీఆర్ఏలు ఎంత పెద్ద ఉద్యమం చేశారు, ఇక్కడ ఎంత పెద్ద ఆందోళన చేశారు, వాళ్ళ మీద లాఠీలు జుల్పించి వారికి కూడా ఒక కొంతమంది ఎవరైతే ఉన్నారో వీఆర్ఏలు పటేల్ పట్వారీల పోయిన తర్వాత మస్కూరీలకు వీఆర్ఏగా స్థానం కల్పించారు. తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి వారిని తక్షణమే మేము తీసుకుంటామన్నారు. వారి
వారిని కూడా తీసుకోలేకపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రస్తుతం ఉన్న సమయంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కులగణన కానివ్వండి, ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది కూడా అనేక సమస్యలతో సతమవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించింది ఈ వాగ్దానాలు ఇంకొకసారి నెరవేర్స్తారని ఇంకా రాబోయే కాలంలో మాకు ఇంకా అవకాశం ఉన్నది కదా, 4 సంవత్సరాల పాటు ఉన్నది కదా అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఎలా దీన్ని వర్తిస్తారండి? నన్ను అడిగిరా? యా శ్రీనివాస్ గారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. యా సో ఇది కాంగ్రెస్ పార్టీ 100% మీరు చెప్పినట్టుగా ఫెయిల్ అయిపోయింది ప్రజల్లో. అనేక వాగ్దానాలు ఇచ్చి వాళ్ళకి తెలుసు ఆర్థిక పరిస్థితి బాగా లేదని చెప్పేసి వాళ్ళు ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉంటారు. మాకు తెలుసు సార్, మేము ప్రామిస్ చేస్తున్నాం, అవి అమలు కావు, మా దగ్గర శక్తి లేదు, డబ్బులు లేవని తెలిసి మరి ఎందుకు ప్రామిస్ చేస్తున్నారు అబ్బా కాదని చెప్పి ఆ మాటలు మాట్లాడుకుంటే మాకు కేసీఆర్ మింగేస్తాడు, కేసీఆర్ మాటల ముందర మేమెంత, కాబట్టి అంతకన్నా ఎక్కువ ఇంకా 2 మాటలు ఎక్కువ ఇచ్చే ప్రామిస్లు చేస్తాం తప్ప ప్రజల్ని మభ్యపెట్టడానికి ఓట్ల కోసం అధికారం కావాలి. ఇప్పటికే మేమంతా ఆకలితో ఉన్నాం, 10 సంవత్సరాల కాలం పాటు అధికారం లేకుండా కష్టాలు ఉన్నాం, కాబట్టి ఏ మాట్లాడినా సరే మాట్లాడు అని చెప్పేసి మాకు వాగ్దానం ఇవ్వమని చెప్పినారు, మేము ఇచ్చినాం. అందుకోసమే రాహుల్ గాంధీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఇటువంటి ప్రామిస్ చేసినారు. కామారెడ్డి ఒక డిక్లరేషన్, వరంగల్ ఒక డిక్లరేషన్, హైదరాబాద్ ఇంకోటి, ఇలా అనేక రకాలుగా అందరికందరు ఈ దేశంలోని నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి పడ్డారు. ఏం సాధిస్తారు? నాట్ ఈవెన్ మీరు చెప్పినట్టు నాట్ ఈవెన్ సింగిల్ ప్రామిస్. ఒక బస్సు కూడా అసంపూర్ణమైనటువంటి సర్వీసు, ఉన్న బస్సులు 30-25% బస్సులు రోడ్ ఆఫ్ అయినాయి. పాత బస్సులు కొత్త కొనలేదు, ఇప్పుడు కొంటున్నాం 1000 బస్సులు అని చెప్పేసి ప్రభాకర్ గారు పొన్న మాట్లాడుతా ఉన్నారు, ఇంకెవరో మాట్లాడుతా ఉన్నారు. ఆ సర్వీస్ బంద్ అయిపోయింది. వాళ్ళకు అనేక కష్టాలు. ఈ రకంగా ఏ ప్రామిస్ చేస్తారు సార్ మీరు? 40% ఓన్లీ 21,000 crores మాత్రమే మీరు రిలీజ్ చేస్తారు మాఫీ, రైతు మాఫీ, రుణమాఫీ. వాట్ అబౌట్ రిమైనింగ్? ఏ గ్రామంలో చూసినా గానీ అనేక మంది రైతులు నాకు మాఫీ కాలని వాళ్ళు దొరుకుతారు. రైట్. ఒకసారి మా ఊర్లో. ఎస్ సార్.